ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో పెద్ద శబ్దం చేయకుండా ఒక మలుపు తీసుకుంది. బయటికి ఏమీ మారనట్టు కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం మీ జీవితం దిశ మార్చుకునే ప్రక్రియ మొదలైంది. చాలామందికి ఇదే తెలియదు. అందుకే ప్రతి సంవత్సరం చివరికి వచ్చేసరికి ఇంకా అదే జీవితం అనిపిస్తుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఏదో మారాలి అనే ఆలోచన ఇప్పటికే మీలో మొదలైంది. బయటికి మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం ఒక ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. నా జీవితం ఎప్పుడు మారుతుంది? నేను నిజంగా సరైన దారిలో ఉన్నానా? లేదా కాలం నన్ను లాగుతూ తీసుకెళ్తుందా? ఈ ప్రశ్నలు రావడం బలహీనత కాదు. ఇవి మార్పు దగ్గరికి వచ్చిందనే సంకేతాలు. గత సంవత్సరం గుర్తుచేసుకోండి. మీరు ప్రయత్నం చేయలేదా? చేశారు. కష్టపడలేదా? పడ్డారు. కానీ ఎందుకో ఫలితం రాలేదు. లేదా వచ్చినా నిలవలేదు. డబ్బు వచ్చి వెళ్ళిపోయింది. మనుషులు దగ్గరుండి దూరమయ్యారు. అవకాశాలు వచ్చి చేయి దాటిపోయాయి. ఇది మీ తప్పు కాదు. ఇది గ్రహాల చలనం ప్రభావం. గత సంవత్సరం చాలా రాశులకు ఒక రకమైన ఆగిపోవడం ఇచ్చింది. కాని ఈ కొత్త సంవత్సరం అలా కాదు. ఈ సంవత్సరం మీ జీవితంలో 3 విషయాలు తప్పకుండా మారతాయి. మీరు మీ గురించి ఎలా ఆలోచిస్తారు? మీ చుట్టూ ఉన్న వాళ్లతో మీ బంధం ఎలా ఉంటుంది? మీ భవిష్యత్తుపై మీ నమ్మకం ఎంత ఉంటుంది? కాని గుర్తుంచుకోండి, ఈ మార్పులు అందరికీ ఒకేలా రావు. కొంతమందికి ఇది బ్రేక్ త్రూ, కొంతమందికి ఇది వార్నింగ్. ఇప్పుడు ఒక్కొక్క రాశి జీవితంలో ఈ సంవత్సరం ఏ మలుపు తీసుకొస్తుందో లోతుగా వినండి. మీరు మేష రాశి అయితే ఈ సంవత్సరం మీ జీవితంలో అసలు సమస్య బయట ప్రపంచం కాదు, మీ తొందరపాటు. తొందరగా నిర్ణయం తీసుకోవడం, తొందరగా స్పందించడం మీకు తెలియకుండానే మీ అవకాశాలను కాల్చేసింది. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి ఆగి ఆలోచిస్తే అదే మీ జీవితాన్ని మార్చే మలుపు. వృషభ రాశివారికి మీరు భద్రత కోరుకుంటారు. ఒకే చోట నిలబడితే సేఫ్ అనిపిస్తుంది. కాని అదే భద్రత మీ ఎదుగుదలకి గోడగా మారింది. ఈ సంవత్సరం రిస్క్ తీసుకున్న చోటే నిజమైన స్థిరత్వం వస్తుంది. డబ్బు విషయంలో కొత్త మార్గం తెరుచుకుంటుంది. కాని భయం వదలాలి. మిథున రాశివారికి మీ మైండ్ ఎప్పుడూ నిద్రపోదు. ఒక ఆలోచన పూర్తవ్వకముందే మరో ఆలోచన. ఈ సంవత్సరం ఒక్క లక్ష్యాన్ని పట్టుకుంటే మీ జీవితం ట్రాక్లోకి వస్తుంది. మాటలే మీ బలం. అదే మాటలు జాగ్రత్తగా వాడాలి. కర్కాటక రాశివారికి మీరు అందరికీ ఇచ్చారు. కాని మీ బాధ ఎవరికీ చెప్పలేదు. ఈ సంవత్సరం ఒక సంబంధం మీ జీవితాన్ని లోతుగా తాకుతుంది. సరైన వ్యక్తిని నమ్మితే మీ జీవితం ముదువుగా మారుతుంది. సింహరాశివారికి మీ లోపల నాయకుడు ఉన్నాడు. కాని భయం అతన్ని మౌనంగా ఉంచింది. ఈ సంవత్సరం మీరు ముందుకు అడుగు వేస్తే లోకం మీ వెనుక నడుస్తుంది. కెరీర్లో గుర్తింపు నెమ్మదిగా కాని పక్కాగా వస్తుంది. కన్య రాశివారికి మీరు పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటారు. అందుకే మొదలుపెట్టరు. ఈ సంవత్సరం స్టార్ట్ చేయడమే మీకు పెద్ద విజయం. తప్పులు భయపడకండి, అవి మీ గురువులు. తుల రాశివారికి మీరు అందరికీ సర్దుబాటు అయ్యారు. కాని మీకు మీరు న్యాయం చేయలేదు. ఈ సంవత్సరం మీ మాటకు మీరు విలువ ఇస్తే జీవితం మారుతుంది. సంబంధాల్లో స్పష్టత వస్తుంది. వృశ్చిక రాశివారికి మీరు లోపల చాలా దాచుకున్నారు. గత గాయాలు ఇంకా మిమ్మల్ని పట్టుకున్నాయి. ఈ సంవత్సరం వదలడం నేర్చుకుంటే మీ జీవితంలో పునర్జన్మ. ఒక షాక్ తర్వాత నిజమైన శాంతి. ధనుస్సు రాశివారికి మీ కలలు పెద్దవి. కాని దిశ తప్పుతుంది. ఈ సంవత్సరం ఒక సరైన మార్గం మీ జీవితాన్ని సెట్ చేస్తుంది. లెర్నింగ్ లేదా ట్రావెల్ ద్వారా మీ ఆలోచన మారుతుంది. మకర రాశివారికి మీరు బాధ్యతల కింద నలిగిపోయారు. మీ సంతోషాన్ని వాయిదా వేశారు. ఈ సంవత్సరం మీ శ్రమకి ఫలితం కనిపిస్తుంది. నెమ్మదిగా కానీ గట్టిగా. కుంభరాశివారికి మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందుకే ఒంటరిగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం మీ తరహా ఆలోచనలున్న వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు. మీ వలయం మారుతుంది.
మీ జీవితం మారుతుంది. మీన రాశివారికి మీరు నమ్మారు, చాలాసార్లు మోసపోయారు. ఈ సంవత్సరం మీ నమ్మకం మీ శక్తిగా మారుతుంది. ఆధ్యాత్మికంగా లోపల పెద్ద మార్పు. ఈ కొత్త సంవత్సరం ప్రతి రాశికి ఒకే సందేశం. భయంతో నిర్ణయం తీసుకోకండి. ఆలస్యం చేయకండి. మీ లోపలి స్వరం వినండి. ప్రతి గురువారం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఇలా అనుకోండి: నా జీవితం సరైన దిశలో తిరుగుతోంది. ఇది మంత్రం కాదు, మీ మనస్కు ఇచ్చే ఆదేశం. మీరు ఇంతవరకు ఈ వీడియో విన్నారంటే ఇది మీ జీవితానికి వచ్చిన సంకేతం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కొత్త సంవత్సరానికి మీరు ఇచ్చే మొదటి పాజిటివ్ స్టెప్గా కామెంట్లో మీ రాశి పేరు టైప్ చేయండి. మీకోసం పాజిటివ్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందు వచ్చే హెచ్చరికలు మీకు చేరవు. ఇది తెలుగు జ్యోతిష్యవాణి, మీ జీవిత మలుపులను ముందే చెప్పేవాణి.